ప్రియతమ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కృష్ణం వందే జగద్గురుం వాసుదేవాయ మంగళం సర్వశాస్త్రమయీ గీత వ్యాసో నారాయణో హరి యత్ర యోగీశ్వరో కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువా నితిర్నితిర్మమ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో శ్రీ గోపాలకృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. ఓం గం గణాధిపతయే నమః. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. జయ గురుదత్త. ఈరోజు మరి నవవిధ భక్తులలో వందనం అనేటువంటి భక్తి విధానాన్ని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సంక్షిప్తంగా వందనం, సాధారణంగా వందనం అనగానే నమస్తే, నమస్కారం, ఇది మనము స్థూలంగా చెప్పగలిగేటువంటి ఒక చిన్న వివరణ. మరి నమస్కారం అని అన్నప్పుడు మనం ఎవరికి నమస్కారం పెడుతున్నాం, ఎందుకు నమస్కారం పెడుతున్నాం, నమస్కారం పెట్టవలసిన అవసరం ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించుకున్నప్పుడు జీవితంలో ఎవరికి నమస్కరించినా నమస్కరించకపోయినా కానీ మనకు ఓ గొప్ప జీవితాన్ని ప్రసాదించినటువంటి ఆ భగవంతునికి, మంచి తల్లిదండ్రులను ఇచ్చినటువంటి ఆ భగవంతునికి, అంటే తల్లిదండ్రులను ఇవ్వడం అంటే మంచి గొప్ప తల్లిదండ్రులు ఒక మంచి సంస్కారాన్ని బోధించేటువంటి మనకు సంస్కారాన్ని మనకు వంశపారంపరంగా మనకు అదొక గొప్ప ఆస్తిగా ఇచ్చేటువంటి వారసత్వ ఆస్తిగా ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు నమస్కరించడం, లేదా మనకంటే పెద్దవాళ్ళైన తోబుట్టువులకు నమస్కరించడం, విద్య నేర్పిన గురువుకు నమస్కరించడం, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి నమస్కరించడం, గ్రామ ప్రముఖులకు పురప్రముఖులకు నమస్కరించడం, ఇది సర్వసాధారణంగా మనం చూస్తున్నటువంటిది. సరే, ఏదేమైనప్పటికీ కూడా దానిని కూడా ఈ నవవిధ భక్తి మార్గాలలో చేర్చడం అనేటువంటిది గొప్ప విషయం. ఇది ఆ భగవంతునికి నమస్కరించడం కూడా మనకు ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క గర్భాలయం ముందు నిలబడి ఆ భగవంతునికి రెండు చేతులు జోడించి చక్కగా శిరస్సు వంచి నమస్కరించడము ఓ గొప్ప సంస్కృతి సాంప్రదాయాలే కాకుండా వినమ్రతతో కూడినటువంటి సంస్కారము, ఓ చక్కని క్రమశిక్షణతో కూడినటువంటి భక్తి విధానం ఇది. ఈ క్రమంలో ఆ భగవంతుని ముందు అలా నమస్కరించడం అంటే మనల్ని మనము అతని ముందు తక్కువగా ఊహించుకోవడం. భారత రాష్ట్రపతి అయినా ఇంకా వారు ఎవరైనా ఎంత ఉన్నతులైనా కూడా భగవంతుని ముందు ఇలా నమస్కరించి శిరస్సు వంచి నమస్కరించడం అనేటువంటిది ఓ గొప్ప విశేషం. ఆ భగవంతుని ముందు, అయ్యా నీ దయ, నీ కృపా కరుణా కటాక్షాలతోనే ఈ సమస్త లోకము నడపబడుచున్నది, అందులో నేను ఓ అనువసంటుని. తండ్రి, నీ ముందు నా యొక్క శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా ప్రత్యజించి నేను ఓ సామాన్యునిలాగా నీకు నమస్కరిస్తున్నాను. నా నమస్కారాన్ని స్వీకరించి అపారమైనటువంటి నీ కృపాకరుణ కటాక్షాలు నాపై, నా కుటుంబంపై ప్రసరించు తండ్రి అని వేడుకోవడమే ఈ యొక్క నమస్కారం చేసేటువంటిది, అంటే వందనం చేసేటువంటి భక్తి విధానంగా మనం పేర్కొనవచ్చు. అయితే వందనం చేసే ముందు ఇందులో ఎన్ని రకాలు? మామూలుగా ఇలా మస్తక నమస్కారం అంటే మన యొక్క తలను ఆ స్వామి ముందు వంచి నిగర్వంగా నమస్కరించడం. ఇది హృదయ నమస్కారం, అంటే ఆ స్వామిని సదా హృదయంలో ఉంచుకొని ఓ గౌరవభావంతో వేడుకోవడం అనేటువంటిది. ఇలా రెండు చేతులెత్తి నమస్కరించడం అనేటువంటిది శరణాగతి పొందుతూ, స్వామి ఇంక నీవు తప్ప నాకెవరూ లేరు, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దన, లేదా ఓ విశ్వంభర, లేదా ఓ శంకర, ఓ పరమేశ్వర అని ఈ రకంగా తమకు తోచిన భగవంతుణ్ణి వేడుకోవడం అనేటువంటిది ఒక రకం. ఇంకా సాష్టాంగపడి నమస్కరించడం అనేటువంటిది, వందనం చేయడం అనేటువంటిది పూర్తిగా మనల్ని మనముగా భగవంతునికి సమర్పించుకొని పూర్తిగా స్వామికి మనల్ని మనము సమర్పించుకోవడం అనేటువంటిది ఇందులో గొప్ప ప్రధానాంశంగా మనం గుర్తించవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆ యొక్క భగవంతునికి చక్కగా మనసులో ఎటువంటి దురభిప్రాయం లేకుండా, దురాలోచన లేకుండా, ఇతర వస్తు సముదాయాల మీద, సిరి సంపదల మీద, ఇంకా ఇతరత్రమైనటువంటి ఏ ఆడంబరాల మీద మనసు పెట్టకుండా కేవలం మనం చూస్తున్నటువంటి ఆ యొక్క విగ్రహం పైననే దృష్టిని నిలిపి తదేకమైనటువంటి భక్తి ధ్యానంతో ఆ భగవంతునికి నమస్కరించడమే ఈ వందన సమర్పణ అనేటువంటిది, వందనంతో కూడుకున్నటువంటి భక్తి విధానం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అనుకోండి. ఏదేమైనప్పటికీ కూడా
మనం ఆలయానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా అక్కడ మనకంటే వయసులో పెద్దవాళ్ళు కానీ ఇంకా లేదా పరపతి ఉన్న వాళ్ళు కానీ లేదా అధికారికమైనటువంటి ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు లేదా ఆలయ పూజారైనప్పటికీ ఎవరైనా అక్కడ ఉన్న వారికి మాత్రం పాదాభివందనం కానీ నమస్కారం కానీ చేయకూడదు. ఆలయంలో ఆ భగవంతుని ముందు అందరూ సమానులే. బీద గొప్ప లింగ వివక్ష అనేటువంటిది అసలే ఉండదు. చిన్నపిల్లలైనా పెద్దలైనా ఆడైనా మొగైనా ఉన్నవారైనా లేనివారైనా అందరూ ఎప్పుడైతే ఆలయంలోకి వస్తారో ఆ భగవంతుని దృష్టిలో మనందరము సమానమే. మనం కూడా అదే భావనతో ఆ భగవంతుని కంటే ఎవరిని ఎక్కువ చేసి నమస్కరించద్దు. ఆ స్వామి ముందు ఇతరులకు పాదాభివందనం చేయడం అనేటువంటిది పరిపాటి కాదు. అక్కడ ఆ భగవంతుడే అందరికంటే ఉన్నతుడు అనేటువంటి భావనతోనే ఆ గుడిలో ఉండాలి. ఇది గుర్తించదగినటువంటి విషయం అని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.